హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నల్గొండ నుండి విజయవాడ వెళ్ళే టీఎస్ఆర్టీసీ యొక్క బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ బస్సు వచ్చేసి నల్గొండ డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్. నల్గొండ నుండి విజయవాడ వెళ్ళడానికి 4 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 190 కిలోమీటర్లు. టికెట్ ప్రైస్ వచ్చేసి 220 రూపాయలు. ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా వేములపల్లి, మిర్యాలగూడ, నేరేడుచెర్ల, గరిడేపల్లి, హుజూర్ నగర్, కోదాడ, నందిగామ, ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుంది. ఈ బస్ నల్గొండ బస్ స్టేషన్లో ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. వేములపల్లి ఉదయం 9 గంటల 10 నిమిషాలు, మిర్యాలగూడ ఉదయం 9 గంటల 21 నిమిషాలు, నేరేడుచెర్ల ఉదయం 9 గంటల 44 నిమిషాలు, గరిడేపల్లి ఉదయం 9 గంటల 50 నిమిషాలు, హుజూర్ నగర్ ఉదయం 10 గంటల 10 నిమిషాలు, కోదాడ ఉదయం 10 గంటల 30 నిమిషాలు, నందిగామ ఉదయం 11 గంటల 19 నిమిషాలు, ఇబ్రహీంపట్నం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలు. విజయవాడకు చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల సమయం పడుతుంది. తిరిగి రిటర్న్ విజయవాడ నుండి నల్గొండ. ఈ బస్సు వచ్చేసి విజయవాడ బస్ స్టేషన్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. ఇబ్రహీంపట్నం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు, నందిగామ మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాలు, కోదాడ సాయంత్రం 4 గంటల 7 నిమిషాలు, హుజూర్ నగర్ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు, గరిడేపల్లి సాయంత్రం 4 గంటల 50 నిమిషాలు, నేరేడుచెర్ల సాయంత్రం 4 గంటల 55 నిమిషాలు, మిర్యాలగూడ సాయంత్రం 5 గంటల 18 నిమిషాలు, వేములపల్లి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు. నల్గొండ బస్ స్టేషన్ చేరుకునేసరికి సాయంత్రం 6 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.